హలో, నేను మిస్ రావు. మహారాష్ట్ర ఫలితాల వైపు తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం, ఒకవేళ మహారాష్ట్రలో ఓడిపోతే ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది కొంచెం స్లో అవుతుంది, అక్కడ కనుక గెలిస్తే ఇంకా స్పీడ్గా వెళ్తుంది, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది అనేది ఒక ఈక్వేషన్. సో అసలు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మహారాష్ట్ర ఎన్నికలు మనకి ఎందుకులే అనుకోవచ్చు, కానీ బట్ దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎలక్షన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఉండేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మహారాష్ట్రలో ఈ యాక్చువల్ సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది సార్ యాజ్ ఆఫ్ నౌ? మీరు అన్నట్టు ఇందాక మహారాష్ట్ర ఎలక్షన్లు ఒక్క మన మీదే కాదు, దేశం మీదే ప్రభావం చూపిస్తుంది రేపు ఉన్న దాంట్లో. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆయన ఇప్పుడున్న దాని ప్రకారం వెళ్ళాలా, లేకపోతే ఆర్ఎస్ఎస్ విధానాలకు లోబడి ఆర్ఎస్ఎస్ డామినేషన్ని యాక్సెప్ట్ చేయాలా అనేది కూడా ఒక ప్రధానమైన విషయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హర్యానా ఎలక్షన్ మొన్న జరిగిన దాంట్లో యాక్చువల్గా ఓడిపోవాల్సిన బీజేపీ, గెలవాల్సింది కాంగ్రెస్ ఓటింగ్ ప్యాటర్న్ బట్టి. కానీ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేదానికి ఆపును కలుపుకుంటే వాళ్ళు విజేతలు అయ్యేవాళ్ళు. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి ఆ పని చేయలేదు. బీజేపీకి వచ్చేదానికి ఆర్ఎస్ఎస్ క్యాడరు, ఆర్ఎస్ఎస్ అక్కడ ప్రతి చోటకి వెళ్ళి కొన్ని వేల టీములు ఫామ్ అయ్యి వాళ్ళు అక్కడ వాళ్ళ అనేక విషయాల మీద, ఇప్పుడు ఈ కుస్తీల మీద ఒకటి, తర్వాత మా అగ్నివీరు విషయాల్లో కూడా వాటిలన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి సామాన్య జనాలకి ఒక విధమైన బీజేపీకి యాంటీగా ఉన్న కొంతమంది ప్రజలను కూడా అనుకూలంగా చేయగలిగారు. అంటే అది నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ విజయం. హర్యానా ఎన్నిక అనేది ఆర్ఎస్ఎస్ విజయం. ఓకే, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ఏ ప్రచారం తలకెత్తుకుంది. అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా దళాలుగా ఏర్పడి 10 మంది 15 మంది ఉన్న ఒక గ్రూప్కి కొంతమంది వెళ్ళటం, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయటం, హిందుత్వం గురించి మాట్లాడటం, ఇక్కడ ఈ కాంగ్రెస్ విధానాలు, అట్లాగే కుటుంబ పాలన, వేరే వేరే విదేశీ దురాక్రమణ అని అదే ఇవన్నీ చెప్తా, రాహుల్ గాంధీ గురించి ఇవన్నీ చెప్తా ఒక విధమైన అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మీటింగ్స్ ఇటువంటి కండక్ట్ చేశారని అంటున్నారు. దాదాపు 2 లక్షల మంది ఇటువంటి ఈ చిన్న చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్, చిన్న మీటింగ్స్ ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ శాఖలు చాలా ఉన్నాయి కదా, కొన్ని దాదాపు 100 దాకా ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ ప్రచారం మొదలెట్టారు. అంటే ఆర్ఎస్ఎస్ హోమ్ల్యాండ్ కదా, హోమ్ల్యాండ్, అందువల్ల మీరు అన్నట్టు 2 లక్షల మీటింగ్లు అట్లా చేశారు. కాబట్టి ఇవాళ ఆ మహారాష్ట్ర ఎన్నిక అనేది ఆ ఆర్ఎస్ఎస్ కూడా ఒక ప్రెస్టేజ్. ఇక్కడ ఇది సక్సెస్ అయితే ఇదే విధానం మొత్తం దేశం మొత్తం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మహారాష్ట్రలో కనుక మహాయుతి కూటమి కనుక సక్సెస్ కాలేదనుకోండి, కాకపోతే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ అక్కడ విన్ అయితే ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఖచ్చితంగా నడవాల్సి వస్తుందా మోడీ గారు? ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పినా ఆ విధానాలు పూర్తిగా అమలు చేయలేదు. కాబట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంటనే మోహన్ భాగవత్ గారు వచ్చి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ ఇచ్చిన వెంటనే వెళ్ళి అమిత్ షా గారు కలిశారు. వీళ్ళు అక్కడ ఆయన్ని నాగపూర్ వెళ్ళి కలిశారు. అంటే ఒక విధమైన హెచ్చరిక పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఆర్గనైజేషను మనస్ఫూర్తిగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది ఫలితం అనేది హర్యానా ఎన్నిక రుజువు చేసింది. సో అప్పుడు ఏదో కామెంట్ చేశారు కదా, అధికారం ఉండేది సేవ చేయటానికి, అవును, తలకెక్కించుకొని తలకెక్కించుకుంటే కుదరదు అన్నట్టుగా హెచ్చరించారు. సో ఇంకొక పాయింట్ కూడా సార్, నరేంద్ర మోడీ గారికి వాళ్ళు ఇంటర్నల్లో బీజేపీ పార్లమెంట్ రూల్స్, సంస్థాగతంగా ఉండే రూల్స్ ప్రకారం ఈయనకి ఏజ్ బార్ అయింది కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తొలగించడానికి ఈ ఎన్నిక దానికి ఆజ్యం వస్తుందా? అవ్వచ్చు. ఒకవేళ కనుక ఇక్కడే కనుక మహావికాస్ అగాడి వస్తే ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చాము. సో అంటే ఇప్పుడు హర్యానాలో ఆర్ఎస్ఎస్ విజయం సాధించింది, ఇక్కడ కూడా మహారాష్ట్రలో
ఇప్పుడు మహాయుతి కూటమి వస్తే ఆర్ఎస్ఎస్ విజయం కింద అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే మనం ఈ మధ్యన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మొన్న మహారాష్ట్రలో అగాడి అంటే మన కాంగ్రెస్ అనుకూలంగా వచ్చినాయి, 30 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. వీళ్ళకి వచ్చింది అంత 17 సీట్లే, అంటే దాదాపు డబల్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకి. పైగా మొత్తం మన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మొత్తంలో 9 ఉంటే ఒకటే వచ్చింది బీజేపీకి, మిగిలినన్నీ కాంగ్రెస్ కూటమికి వెళ్ళిపోయినాయి. ఎస్సీ ఎస్టీ మొత్తం ఒక్కటే బీజేపీకి వచ్చింది. మిగిలిన మొత్తం ఓట్లన్నీ సీట్లన్నీ పార్లమెంట్ సీట్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కాంగ్రెస్ కూటమికి వెళ్ళిపోయినాయి. రెండోది ఏంటంటే మీరు మామూలుగా చూస్తే వీళ్ళకి 43.75% ఎంతో ఇది కాంగ్రెస్ కూటమికి, 43.5% బీజేపీ కూటమికి వచ్చినట్టుగా మహారాష్ట్రలో వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో. అంటే చాలా స్లెండర్ మార్జిన్, పెద్ద తేడా ఏం లేదు కదా అని పైకి కనపడుతుంది. కానీ 178 సీట్లు ఉన్నాయి. ఎక్కడ మన మరాఠ్వాడ ఒక చోట, అట్లాగే పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఈ 3 రీజియన్స్. అంటే ఈ 3 కూడా మనకి తెలంగాణ, అలాగే అంటే నైజాం స్టేట్స్ ఒకప్పుడు నైజాం స్టేట్స్, మన తెలుగు రాష్ట్రాలు, అట్లాగే మన కర్ణాటకకి బోర్డర్ ప్రాంతాలు, కర్ణాటక తెలంగాణ బోర్డర్ ఈ మొత్తం ప్రాంతంలో 9.75% ఎక్కువ వచ్చినాయి. ఎవరికి? అగాడికి, అంటే కాంగ్రెస్ కూటమికి ఎక్కువ వచ్చినాయి. అంటే తేడా ఎంత ఉంది? 9.75%. అక్కడున్న సీట్లు 178 హైయెస్ట్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 288 178 అక్కడే ఉన్నాయి. ఓకే. అక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా. ఓకే. అదే మరాఠ్వాడ ఏరియా చూసుకుంటే మొత్తం అసలు బీజేపీ కూటమికి వచ్చిన ఓట్లే 29%. కాంగ్రెస్ కూటమి 15% కన్నా ఎక్కువ తేడా ఉంది, అధికంగా సాధించారు వాళ్ళు. మరి ఈ క్యాల్కులేషన్ చూస్తే అక్కడ మీకు కనపడిన దానికి ఇది మొత్తం ఓవరాల్గా కనపడిన దానికి, ఇక్కడ ప్రాంతీయంగా కనపడిన దానికి తేడా ఉంది. ఓట్ షేర్ ప్రాంతీయంగా ఓట్ షేర్లో ఈ తేడా ఎక్కువ ఇక్కడ కనపడుతుంది. కానీ ఇప్పుడు అందుకే దానికి కౌంటర్గా బీజేపీ వాళ్ళు కర్ణాటకలో ఉండే సిచ్యువేషన్స్ని, తెలంగాణలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని అక్కడ ఎలివేట్ చేస్తున్నారు. అవి పని చేయదంటారా? అంటే అది ఇప్పుడు నేను ఇందాక అందదే ఎలివేట్ చేయటం అనేది బీజేపీ ఒక లీడర్ చెప్తే కాదు, అదే దాన్ని ఆర్ఎస్ఎస్ క్యాడర్ కిందకి తీసుకెళ్తాను. ఆర్ఎస్ఎస్ క్యాడరు ఇదే విషయాన్ని తీసుకెళ్ళటం, అలాగే ముస్లిం రిజర్వేషన్స్ అని ఇంకోటి ఇటువంటి అన్నీ తీసుకెళ్తాను. అది పని చేస్తుందా పని చేయదా? పని చేస్తే బీజేపీ ఫేవరు, కానీ అంత తేలిగ్గా పని చేయదు. ఆల్రెడీ ఓటర్స్ డిసైడెడ్. అంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ, బాల్ ఠాక్రే ఫ్యామిలీ, అలాగే శరద్ పవార్ ఫ్యామిలీ. వీళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 30-35 ఏళ్ళ నుంచి అక్కడ వాళ్ళ యొక్క ప్రభావం ఉంది అక్కడ. మహారాష్ట్రలో ఉన్న ఇదేంటంటే పెద్దరికాన్ని గౌరవించటం, అలాగే అక్కడ కొన్ని ఈ సొసైటీస్ ఉన్నాయి, షుగర్ లాబీ ఉంది, అవన్నీ అది ఎక్కువగా శరద్ పవార్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఇవన్నీ చూసుకుని మీరు దీని ప్రకారం ఏ విధంగా వస్తుంది అనేది ఒకటి. మొన్న ఎలక్షన్స్లో అజిత్ పవార్ని పూర్తిగా జనం తిరస్కరించారనేది అర్థమైపోయింది. శరద్ పవార్కి దాదాపు నియర్లీ 20% ఓటింగ్ వస్తే అజిత్ పవార్కి వచ్చింది 3.6%. ఎన్సీపీ చీలిపోయినా నష్టం లేదండి. ఎన్సీపీ చీలిపోవటం వలన అతనికి నష్టం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇది శివసేన వచ్చేటప్పటికి ఇప్పుడు అధికార శివసేనకి ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 3-4% తేడా. ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ ఉన్నా తక్కువ మార్జిన్లో ఉన్నారు. షిండే శివసేన ఒక 4% వెనకబడింది తప్ప అంతకన్నా ఎక్కువ తేడా లేదు. ఇవన్నీ ఇది చేసుకుని ఓవర్కమ్ అయ్యి రావటం ఒకటి. మెయిన్ ఇంకోటి ఏంటంటే హర్యానాలో జరిగిన పరాభవానికి కాంగ్రెస్కి వాళ్ళు కొద్దిగా ఇదివరకట్లాగా కాకుండా
ఎమికబుల్గా సీట్ షేరింగ్ ఇదివరకు 147 సీట్లు పోటీ చేశారు. ఇప్పుడు 100 అరౌండ్ 100కి ఒప్పుకున్నారు. అవును. అంటే మిత్రపక్షాలకి ఇచ్చారు. పోటీ పడి మాకు కావాలని చెప్పి తీసుకోకుండా వాటిని సీటు అడ్జస్ట్మెంట్స్ ఎమికబుల్గా చేసుకున్నారు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్కి దాదాపు 87 స్థానాలు ఏమి ఇచ్చారు. అదేమో 3% ఓట్ బ్యాంక్ అంటున్నారు. అదే నష్టం. ఇప్పుడు నేను అదే మొన్న కూడా అజిత్ పవార్ ఇచ్చిన దాంట్లో చాలా తక్కువ కదా గెలిచింది. అజిత్ పవార్ తీసుకున్న సీట్లలో చాలా తక్కువ సీట్లు గెలిచాడు. సో అయితే ఎన్డీఏ కూటమి అక్కడ నష్టపోతుంది. అక్కడ నష్టపోవచ్చు. ఓకే. ఎందుకంటే శరద్ పవార్ ఉన్న ఇమేజ్ ముందు అజిత్ పవార్ ఆగట్లేదు, ఆగడు. అది కష్టం. ఎందుకంటే శరద్ పవార్ పెద్దరికం కానీ ఇదివరకు నుంచి ఉన్న వాళ్ళకున్న అక్కడ లోకల్లో ఉన్న బలం కానీ ప్రజల్లో ఉన్న అభిమానం కానీ ఇవన్నీ ఇతన్ని ఏంటంటే ఇప్పుడు ఒక అన్న కొడుకుగా ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడతాన్ని జనం హర్షించట్లా అతన్ని. ఓకే. మీరు అన్నట్టు పెద్దరికానికి కొంచెం గౌరవిస్తుంటారు అక్కడ హర్షించట్లా. అదే షిండేకి వచ్చేటప్పటికి ఏమైందంటే అసలు ఆ మరాఠీ ఉద్యమంతో మొదలైన శివసేన హిందుత్వ నినాదం పెట్టుకుని బాలదాకరే ఉన్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అతను పాలసీ మీద నేను డిఫర్ అయ్యానని చెప్పుకోగలిగాడు. మీరు బీజేపీతో కలవకుండా కాంగ్రెస్తో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి నేను విడిపోతున్నాను 2022లో విడిపోయాడు. అంటే అతనికి ఫోకస్ చేయడం పాలసీ మీద చేయగలిగాడు. అవును. అంటే అసలు యాంటీ కాంగ్రెస్ పుట్టింది కదా. ఇది వరకు మనం చూసాం కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు యాంటీ కాంగ్రెస్తో పుట్టిన ఎన్టీఆర్ యాంటీ కాంగ్రెస్తో పుట్టిన తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజున. 2019లో యాక్సెప్ట్ చేయలేదు జనం. దాని ఎఫెక్ట్ ఆంధ్రాలో కూడా పడింది, అక్కడ కూడా పడింది. అది ఏంటంటే కొన్ని పాలసీలు ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఉంది, సపోజ్ హిందుత్వం వదిలేస్తే బీజేపీ లేదు. అవును. ఇప్పుడు శివసేన కూడా దీని మీద అక్కడ అతను కొంత సేవ్ అయ్యాడు తప్ప ఈయనకు వచ్చేదానికి పాలసీ లేదు. అజిత్ పవార్ పాలసీ లేదు కదా. సుప్రియా సులేని పైకి తీసుకొస్తున్నాడనో లేకపోతే కూతురుని పైకి తీసుకొస్తున్నాడు నాకెందుకు ఇవ్వడనో తప్ప అధికారకాంక్ష కనపడుతుంది తప్ప అక్కడ పాలసీ లేదు. సో మహాయుతి కూటమికి పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా తీసుకోవాలని అంటే అజిత్ పవార్ డెఫినెట్గా అజిత్ పవారే మైనస్ అవుతాడు వాళ్ళకి. సో మహారాష్ట్రలో పనిచేసే ఫ్యాక్టర్స్ తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు మహారాష్ట్రలకు సంబంధించిన మరాఠవాళ్ళ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు, లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, వీటిలో ఏది మేజర్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మరాఠవాడ రిజర్వేషన్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే యాక్చువల్గా నేను ఇందాక మీతో చెప్పాను కదా 15% పైన తేడా ఉంది. మరాఠవాడలో కాంగ్రెస్ కూటమి 15% పైన మెజార్టీలో ఉంది కాబట్టి మరాఠా రిజర్వేషన్ తీసుకొచ్చారు. కానీ మరాఠా రిజర్వేషన్ అనేది సాధ్యం కాదని ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. అది సాధ్యం కాదు, మరాఠా రిజర్వేషన్ అనేది కుదరదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మళ్ళీ మీరు ఇష్యూ ఎట్ట చేయగలుగుతారు? అంటే ఊరికే ఆ ఓటు కోసం అనేది ఆయన కనపడిపోతుంది కదా. అవకాశం లేదని ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా 10% ముస్లిం రిజర్వేషన్ అనౌన్స్ చేసింది. 50% స్లాబ్ అనేది బ్రేక్ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. అవదు, వాళ్ళ స్లోగన్ అదేగా. బ్రేక్ చేయడానికి వీల్లేదని మొన్న చెప్పింది కదా. బ్రేక్ చేయడానికి వీల్లేదని చెప్పి ఉన్న దాంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సింది తప్ప బ్రేక్ చేయడానికి సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి అది ఇప్పుడు బూమరాంగ్ కదా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రచారం 10% ముస్లిం రిజర్వేషన్ అనేది. 10% ముస్లిం రిజర్వేషన్ అనేది అవ్వదు. ఆ ముస్లిం ఓట్స్ కోసం చేయడం తప్ప. నేను ఇందాక మీరు మరాఠవాడ రిజర్వేషన్ ఎట్లా అన్నారో ఇది అంతే. అది అసలు ఈ రెండు పని చేయవు, ఓటర్స్ మీద ఈ ఎఫెక్ట్ ఉండదంటారు. అసలు దీన్ని నమ్ముతారా నమ్మరా అనేది నాకు అనుమానమే. ఎందుకంటే వీళ్ళు ఏదో వాగ్దానాలు చేస్తున్నారు, అవుతాయి అనే ఉండదు. ఆల్రెడీ ఏదో ఆ స్థానికంగా ఉన్న రాజకీయాల మీదో లేకపోతే అక్కడ ఉన్న దీని మీదో డిసైడ్ అయిపోయి ఉంటారు. పెద్దగా నేను అనుకుంటాం ఈ స్లోగన్స్ మీద వచ్చే తేడా ఏమి ఉండదు. కానీ ఒక్కటి మాత్రం ఆ ఆర్ఎస్ఎస్ క్యాడర్ పనిచేసే విధానం కూడా ప్రజల మీద ప్రభావం చూపించవచ్చు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు పార్టీలను చీల్చేశారు, రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేశారు రాజకీయంగా అనేటువంటి ఒక భావన ఓటర్స్లో ఉంది బీజేపీ మీద అనేది. దాన్ని ఎంతవరకు క్రిటిక్ తీసుకోవచ్చు? ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పుడు 20,000 కోట్ల పైన రెవెన్యూ లోటు ఉంది.
మహారాష్ట్రకి. దాదాపు మీకు 1,10,000 కోట్లు ఆర్థిక లోటు ఉంది. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఇవన్నీ ఉండి అవి కడతానికే కుదరకపోతే వీళ్ళు లడ్కీ బెహనే అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత నష్టపోయారు కాబట్టి తీసుకొచ్చారు. తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అది యాక్చువల్గా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోగా దానివల్ల ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ అంటే 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అది 1,00,000 కోట్ల పైన ఖర్చు అయ్యే ఈ లడ్కీ బెహనేతో పాటు ఇంకొక 6 ఎన్నో స్కీములు ప్రకటించారు. ఈ మొత్తం అన్నిటికి కలిపి 1,00,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేయలేడు. ఆ ఖర్చు చేయడంలో సాధ్యం అవుతుందా అవదా అంటే సాధ్యం కాట్లా. అవ్వకపోగా ఉన్న స్కీములను ఆపేస్తున్నారు. ఇప్పుడు రైతులు ఇంపార్టెంటు. అక్కడ మహారాష్ట్రలో ఈ రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలనేది మొన్నటిదాకా ఇస్తున్నారు. దాన్ని ఆపేశారు దీనికోసం. ఈ లడ్కీ బెహనే అలాగే ఈ స్కీముల కోసం అది ఆపేశారు. అట్లాగే 500 కోట్ల పైన దాదాపు ఈ కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సింది ఉంటే అవి ఆపేశారు. అంటే అభివృద్ధి కుంటుపడింది. మీరు ఒకటి మేము జనాలకు ఇస్తున్నాము అనగానే ఓట్లు వేసే పద్ధతి వాళ్ళ జనాల్లో లేదు. మీరు సంక్షేమం ఉండి అభివృద్ధి కూడా చూపిస్తేనే ఓట్లు వేస్తున్నారు కానీ ఓన్లీ సంక్షేమం అంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో కూడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న 2019 చూసాం. నేను ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, మొత్తం జనం నాకు ఓటేస్తారు, ఇన్ని కోట్ల కుటుంబాలు 1,30,00,000 40 లక్షల కుటుంబాలకు నేను ఇచ్చాను. ఆ 1,40,000 × 2 అంటే 2,88,00,000 మందికి నేను ఇచ్చాను. ఆ ఓట్లు నా ఎడపోతాయి అంటే ఎడపోయినాయి. మరి అంటే ప్రజలు సంక్షేమాన్ని దాన్ని రెండు చూస్తున్నారు. అంతే కదా, సంక్షేమాన్ని డబ్బులు ఇచ్చి నడవడానికి రోడ్డు తాగడానికి మంచిది లేకపోతే ప్రయోజనం. కానీ మహారాష్ట్రలో అభివృద్ధి పూర్తిగా పోయింది. మహారాష్ట్ర అనేది ఆ డెవలప్డ్ స్టేట్కి ఆ అభివృద్ధి అనేది లేకపోతే ప్రజల రియాక్షన్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇది మరి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది ఆ స్టేట్. మీరు అన్నట్టు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందండి. 7 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్కి ఇంచుమించుగా దగ్గరగా ఉంది, దాదాపు దగ్గరగా ఉంది. మరి అన్ని ఫ్యాక్టరీలు అంత ఇది ఉండి బాంబే లాంటి సిటీ ఉండి దాదాపు 1,00,000 కోట్లు బాంబే నుంచే వస్తాయి ఆ రెవెన్యూ. ఇవన్నీ ఉండగా 1,00,000 కోట్ల పైన వస్తుంది బాంబే నుంచి. ఇన్నుండగా మహారాష్ట్ర ఆ విధంగా ఉంటామంటే గవర్నెన్స్ ఫెయిల్యూరే కదా. మరి అది కూడా ప్రజల మీద ప్రభావం చూపుతుందిగా. సో ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు హర్యానా ఫలితాల మీద కర్ణాటక అలాగే తెలంగాణకు సంబంధించి సూపర్ 6లు అనౌన్స్ చేశారు, ఉచిత బస్సులు అయిన రకరకాలు. అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే ప్రచారం అక్కడ బాగా పనిచేసింది, అందుకే బీజేపీ గెలిచింది అంటారు. ఎక్కడ? హర్యానాలో అసలు అదేం కాదండి. హర్యానాలో గనక ఆప్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఆ కుమారి శైలజాని కనుక ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఉన్నాడు కదా, సీఎం క్యాండిడేట్ మొన్నటిదాకా ఉన్నాడు, ఆవిడని అవమానపరచుకుంటూ ఉంటే వాళ్ళు, ఆవిడ ప్రచారానికి రాకుండా ఉండకుండా ప్రచారానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీదే గెలుపు. సో ఈక్వేషన్స్ ఫెయిల్ చేసినాయి. కానీ ఇక్కడ ఇప్పుడు బోర్డర్ స్టేట్స్ కదా కర్ణాటక తెలంగాణ, ఖచ్చితంగా ఈ రాష్ట్రాల పరిపాలన కాంగ్రెస్ ఉంది కదా, దీని ప్రభావం కర్ణాటక మీద ఉండదు? కర్ణాటక బోర్డర్ కాన్స్టిట్యున్సీల మీదనే ఉండదంటారా? పెద్దగా నేను అనుకుంటలేదు అంత ఉంటుందని. పెద్దగా ఉండకపోవచ్చు, అంత ప్రభావం ఉండి చేసే అంత ఇది ఉండకపోవచ్చు. అంటే దీని మీదనే బీజేపీ ఆశ పెట్టుకున్నట్టున్నారు కదా. పెట్టుకుంటారంటే ఒకటి బీజేపీ ఆశ పెట్టుకుంటుందంటే ఆ విధంగా ప్రచారం చేస్తారు, కానీ జనం అంత అర్థం చేసుకునే ఇది ఎక్కడ ఉంటుంది? మీరు ఒక పెద్ద దాని విషయాన్ని చెప్పారనుకోండి. ఇప్పుడు హర్యానానే ఉంది, హర్యానాలో మరి మొన్నటిదాకా అగ్నివీర్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అట్లాగే ఈ పహిల్మాన్ వీటి మీద ఉంది, వ్యవసాయ చట్టాల మీద కూడా ఉంది, వ్యవసాయ చట్టాల మీద విపరీతంగా ఉంది. మరి ఆ రైతులు ఎక్కడైతే మెజారిటీ ఉన్నారో అవన్నీ మొన్న బీజేపీ గెలిచింది కదా, ఆ సీట్లన్నీ బీజేపీకి వచ్చినాయి కదా మొన్న. సో ఒక రాష్ట్రానికి ప్రభావం ఇంకో రాష్ట్రం మీద ఉండదు, పెద్దగా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన పార్లమెంట్లో వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్కి
ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వచ్చే పర్సంటేజ్కి మనం కంపేర్ చేసుకోవచ్చా? కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే మొన్నే ఓట్లేశారు. కొంత ఏంటంటే క్లారిటీ వచ్చింది. శరద్ పవార్కి ఎన్ని పడినాయి, అట్లాగే అజిత్ పవార్కి ఎన్ని పడినాయి, షిండే వర్గానికి ఎంత పడింది, ఉద్ధవ్ థాకరే వర్గానికి ఎంత పడింది, ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు బీజేపీ మేజర్ పార్టీ ఇది మన మహాయుద్ధంలో ఆల్మోస్ట్ 153 దాకా పోటీ చేస్తున్నట్టుంది. కాంగ్రెస్ వచ్చేదానికి 100. మరి 153లో ఎన్ని గెలుస్తుంది బీజేపీ అనే దాని మీద కొంత ఆధారపడి ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఏదైతే మీరు అజిత్ పవార్కి ఇచ్చారో దాంట్లో నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ శివసేన దాంట్లో కూడా ఈ 3 రీజియన్స్ మరాఠ్వాడ, పశ్చిమ మహారాష్ట్ర, అట్లాగే విదర్భ ఈ 3 ఏరియాల్లో కూడా శివసేన ఉద్ధవ్ థాకరేకే ఎక్కువ వస్తుంది. కాంగ్రెస్ కూటమికే వచ్చే అవకాశం ఉంది. సరే, మీరు అనేది బోర్డరు కర్ణాటక తెలంగాణ బోర్డరు అనేది కలిసి వస్తుందండి. కలిసి మీరు మహారాష్ట్ర నార్త్కి వెళ్తే గుజరాత్ ఎఫెక్ట్ ఉండి బీజేపీ కలిసి వస్తుంది కదా. మరి మీకు ఒక రీజియన్ నార్త్ రీజియన్లో కిందటి ఎలక్షన్లో అయితే ఆల్మోస్ట్ బీజేపీకి కొద్ది ఎడ్జ్ ఉంది, ఎక్కువ ఎడ్జ్ లేదు. అక్కడ చాలా స్లైట్ ఎడ్జ్ ఉంది. అక్కడ ఒక్క ముంబై, తర్వాత కొంకిణి, తానే కొంకిణి, వీటిల్లో బీజేపీ కూటమి పెర్ఫార్మెన్స్ బాగుంది. అంటే గోవా సైడు ఇటు ముంబై అక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సైడ్ లేదు. కానీ కంపేర్ చేస్తే కనుక మనం ఇప్పుడు అంతకుముందు ఏంటంటే లోక్సభ ఎన్నికలప్పుడు సెంట్రల్లో ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది అస్పష్టత. కానీ ఇప్పుడు స్పష్టత ఉంది కదా. ఢిల్లీలో ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే అభివృద్ధి అనేది ఉంది కదా. అది పనిచేయదా? అసలు అస్పష్టత లేదు. అప్పుడు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు 350 సీట్ల 400 సీట్లు వస్తాయని చెప్పి బీజేపీకి ప్రచారమే కాదు, అసలు నమ్మలా కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు. అనూహ్యంగా వచ్చినాయి కాంగ్రెస్ కూటమికి ఈ సీట్లు. అంటే జనంలో లోపల ఎక్కడో అసమ్మతి అండర్ కరెంట్గా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ పెద్ద అసలు వాళ్ళే నమ్మంటారు ఇన్ని సీట్లు వస్తామని, కాంగ్రెస్ కూడా నమ్మంటారు. అనూహ్యంగా వచ్చినాయి. ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ వీళ్ళకి హర్యానాలో చేతకాల. హర్యానాలో కొద్దిగా ఒక అడుగు వెనక్కేసి ఉంటే ఆ గవర్నమెంట్ ఆడదే. అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ వెనక్కి తగ్గింది. ఆ ఫ్రెండ్లీ పార్టీలను కలుపుకోవడం కోసం సీట్ షేరింగ్లో ఇదివరకు 147 చేస్తే ఇప్పుడు దాదాపు 40 సీట్ల పైన 45 సీట్ల తగ్గించేసుకుంది. సో పొలిటికల్ ఈక్వేషన్స్లో కొంత కాంప్రమైజ్ అనుకుందాం. కానీ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ ఫేస్ అంతా అదే కదా. పార్టీల పరంగా బీజేపీ కన్నా కూడా మోడీ ఫేసే ఎక్కువగా అనిపించింది ఓటర్స్కి అనేది కదా ఒకటి వినిపించింది. కానీ ఇప్పుడు అట్ట కాదు కదా, లోకల్ లీడర్స్ ఫేస్ చూసి ఓటేస్తారుగా. ఇప్పుడు లోకల్ లీడర్స్ ఫేస్ చూసి ఓటేసే లెక్కనైతే మహారాష్ట్రలో పెద్ద అభిమానం ఉండి బాగా పేరున్నాడు శరద్ పవార్. తర్వాత ఎవరున్నారు మిగిలిన వాళ్ళలో? ఇప్పుడున్న మిగిలిన లీడర్స్లో ఇప్పుడు షిండే కూడా అంత పెద్ద లీడర్ ఏం కాదు కదా, పార్టీ చీల్చి వచ్చి సీఎం అయినాడే తప్ప. అక్కడ వచ్చేటప్పటికి మరి ఆ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, ఆ లోకల్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు తిరగబడుతుంది. ఇదివరకు పార్లమెంటు ఎలక్షన్స్లో ఉన్న మెజారిటీని, అంటే కొన్ని 3 ప్రాంతాల్లో ఉన్న ఈ కాంగ్రెస్ కూటమి మెజారిటీని ఏ విధంగా బీజేపీ తగ్గించగలదు, మిగిలిన 2 ప్రాంతాల్లో తమకున్న మెజారిటీని ఏ విధంగా నిలబెట్టుకోగలదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని ఎంతవరకు చేయాలో చూస్తారు. ఇప్పుడు ఏంటంటే సీఎం అభ్యర్థుల్ని 2 పక్షాలు ప్రకటించాలి. బట్ ఇటు షిండే అని చెప్తున్నారుగా. షిండే ఆల్రెడీ ఉన్నాడు, అదే కంటిన్యూ అవుతాడు అనేది క్లారిటీ ఉంది. అయితే ప్రకటించకపోయినా మామూలుగా ఏంటంటే సుప్రియా సూలే శరద్ పవార్ గారి అమ్మాయే సీఎం క్యాండిడేటు, ఉద్ధవ్ థాకరే కొడుకు డిప్యూటీ సీఎం అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ప్రకటించకపోయినా ఒక అండర్స్టాండింగ్ వచ్చారనేది మాత్రం ప్రచారంలో ఉంది. అంటే ఓటేసే ఓటర్కి ఎవరు సీఎం అవుతారనేది క్లారిటీ లేనప్పుడు అది మైనస్ పాయింట్ కదా మహావికాస్ కూటమికి. అవును, దానికి ఒకవేళ మైనస్ అవుతుంది అనుకోండి దీంట్లో. ఇప్పుడు అక్కడ షిండే
ఉంది. షిండే అంత అట్రాక్టివ్ ఫేస్ కాదుగా. షిండే సీఎం అన్నారు. షిండే ఏమి ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి లాగానో, లేకపోతే తెలంగాణలో కేసీఆర్ లాగానో, లేకపోతే అక్కడ తమిళనాడులో ఎంకే స్టాలిన్ లాగానో ఆ విధమైన ఫేస్ కాదు కాస్తుంది. ఓకే, అంత అంత క్రేజ్ ఉన్న మనిషి కాదు, అంత నాయకత్వ హయ్యర్ కెపాసిటీ ఉన్న నాయకుడు కూడా కాదు. మరి అది మైనస్ కూడా అవ్వచ్చుగా. సో షిండే అలాగే ఫడ్నవీస్ రెండింటి కంపేర్ చేస్తే పవర్ఫుల్ లీడర్ ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఫడ్నవీసే. అందుకేనా మీరు చెప్పిన 3 ఏరియాల్లో ఫడ్నవీస్కి అప్పు చెప్పినట్టున్నారు? విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ఉన్న ప్లేస్ అప్పచెప్పారు. దాని మీద డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ క్యాడర్తో, అంటే ఫడ్నవీస్ క్లోజ్ టు ఆర్ఎస్ఎస్, దాని మీద ఆర్ఎస్ఎస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది డెఫినెట్గా. ఒకవేళ సక్సెస్ అయితే అది క్యాడర్ సక్సెస్, నాయకత్వం ఏం కాదు. మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ సక్సెస్ అని. సక్సెస్ అయ్యింది లెక్క. ఇన్ కేసు ఇప్పుడు మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది అనుకుందాం. ఇప్పుడు లేటెస్ట్ సర్వేలు ఏదో 172 అబో అలా వస్తాయని చెప్పి ఏదో చెప్తున్నారు కొంత. అదే నిజం అనుకుంటే కొద్దిసేపు సీఎం క్యాండిడేట్ మారే అవకాశం ఉందా? మారచ్చు. షిండేకి బదులుగా ఫడ్నవీస్కి వచ్చి మారచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది అనుకోండి, దాదాపు ఇప్పుడు 153 సీట్లు వాళ్ళు ఇదవుతారు, కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మామూలుగా 288 కదా, 144 కావాలి. దరిదాపుల్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటారు. ఒకవేళ ఈ మన షిండే లాంటి వాళ్ళు వ్యతిరేక చేస్తే అది కూడా చీలిపోతుంది. ఏముంది, పొత్తు ధర్మం నేను పాటించదు బీజేపీ. ఏం పాటించరు. అంటే బీహార్లో నితీష్ కుమార్కి కొద్దిగా పాటించినట్టుంది కదా. అక్కడ తప్పక అది తప్పనిసరి పరిస్థితులు. చాలా చోట్ల పాటించలేదు కదా, చాలా చోట్ల పొత్తు ధర్మం పాటించని మనం చాలా చూసాంగా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీని చేల్చడం చూసాం కదా, రేపు అతను కూడా చేల్చొచ్చాము. సో మహారాష్ట్రలో ఇప్పుడు ఈ ఫలితాలు, రాబోయే ఫలితాలు కొన్ని పార్టీలని భూస్థాపితం చేసేలాగా ఉంటాయా? ఉండొచ్చు, కొన్ని వర్గాలు ఇది అవ్వచ్చు. అట్లాగే దేశ రాజకీయాల్లో కూడా బీజేపీ నాయకత్వాన్ని కూడా మలుపు తిప్పే పరిస్థితి ఉండొచ్చు. అధైర్యం చేస్తారంటారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు? నరేంద్ర మోడీని దించేసే ప్రయత్నం చేస్తారు అంటే దించడం అని కాదు, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 75 years అయిననుకోండి. అదే ఇప్పుడు అద్వానీ లాంటి మహానాయకుడు, ఇప్పుడు అద్వానీ ఉన్నాడు, ఆర్ఎస్ఎస్, ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళు ఈ పరిస్థితి అంటే ఇద్దరే కారణం, అద్వానీ, వాజ్పేయి. ఆ నాయకత్వం నుంచే 2 సీట్ల నుంచి వాళ్ళ ఎంత గొప్ప స్టేజ్కి వచ్చారు. వాళ్ళ అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే ఆ స్టేజ్కి వచ్చారు. మరి ఆ స్టేజ్ నిలబెట్టాలంటే వ్యక్తి ఆకర్షణ ఏముండదు వాళ్ళకి. ఎప్పటికప్పుడు పాత నీరు వెళ్ళిపోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. ఇప్పుడు మోహన్ భగవత్ గారికి కూడా 75 దాటుతాయి అంట. వాళ్ళకి ఏజ్ ఇది లేదు, వాళ్ళకి కూడా ఉంది అంటున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని అంటే ఇది నాకు తెలిసి ఆర్ఎస్ఎస్లో అది లేదు, అది లేదు. సో ఆయన కూడా రిటైర్ అవుతారు. ఫస్ట్ ఆయన రిటైర్ అవుతారు, ఆ తర్వాత ఖచ్చితంగా ఈయన కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది అనేది కదా. అవ్వచ్చు, ఒకవేళ అయితే అవ్వచ్చు. అంటే నాకు తెలిసి అది ఆర్ఎస్ఎస్కి అది ఉన్నట్టు లేదు. సో ఇప్పుడు పార్లమెంటరీ అంతర్గత బీజేపీ దాని ప్రకారం వెంకయ్య నాయుడు గారిని పక్కన పెట్టేశారు, అద్వానీ గారిని పక్కన పెట్టేశారు, మురళీ మనోహర్ జోషి పక్కన పెట్టారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈయన దాన్ని బ్రేక్ చేసి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ పార్టీ బ్రేక్ చేయడానికి ఆయన కూడా ట్రై చేయండి నా ఉద్దేశం అయితే. మోడీ ఒకవేళ ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆయనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయన దేనికోసం, ఆయనకి ఏమి పెద్ద ఫ్యామిలీ కానీ ఇది కానీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏం లేవు కదా. సో ఇండివిజువల్గానే తప్పుకుంటారంట, యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ అదే పాలసీ అనుకోండి, ఆయనే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరు నా సక్సెసర్ని పెట్టండి అనొచ్చు ఉందాగా. అంతేగాని వాళ్ళు ఈ విధంగా ఎదురు తిరగటం అనేది అయితే నేనైతే బీజేపీలో ఆ సంస్కృతి లేదు, అవ్వదు కూడా. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలకి జమిలీ ఎన్నికలకి కొంచెం ఏదో లింక్ ఉంది అంటారు, మళ్ళీ ఇంకో కోణంలో ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ, జమిలీ ఎన్నికలు ఫాస్ట్ అయిపోతాయి. 2027కి తీసుకొచ్చేస్తారు. 26 2026 కల్లా మీకు నియోజకవర్గాల పునర్విభజన అయిపోతుంది. అయిపోయిన తర్వాత 27లో పెట్టేస్తారు జమిలీ. అంటే మహారాష్ట్ర ఫలితాల మీద
దేశం యొక్క రాజకీయ అంటే చిత్రం ఫలితాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు పెట్టాలనేది డిసైడ్ అయిపోయినట్టున్నారు బీజేపీ. న్యాయ ఎందుకంటే సమీక్షకు పంపించినట్టున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఒకేసారి కనుక జమిలి ఎన్నికలు జరిగితే గ్రాడ్యువల్గా నేషనల్ పార్టీస్ నిలబడతాయి, ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. మనం ఉండాలి లేకపోతే ఉంటే కాంగ్రెస్ ఉండాలనే పరిస్థితిలో ఆలోచన చేస్తున్నారనేది జనం అంతా అంటే విశ్లేషకులు అనుకున్న. లేదు, వాళ్ళ పాలసీ డైరెక్ట్ చెప్తారు కదా, ప్రాంతీయ పార్టీలు అనేది వ్యతిరేకం మేము అని. కాబట్టి ఆ పరిస్థితి కోసం వాళ్ళు ఏంటంటే ఒక సిస్టమ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు, తీసుకొచ్చేయచ్చు. సో జమిలీ ఎన్నికలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు శరద్ పవార్ ఆల్రెడీ నేను రిటైర్ అవుతానని ప్రకటించినట్టున్నాడు. అంటే నేను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని కాదు, అట్లాగే డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయను అన్నాడు, కానీ రాజ్యసభ పోటీ చేయను అనలా, రాజ్యసభకు ఆలోచిస్తాను అన్నాడు. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను అన్నాడు, కానీ ఆయన రాజ్యసభ విషయం వచ్చేటప్పటికి ఆలోచిస్తాను అన్నాడు. అంటే రాజ్యసభకి వెళ్తాడు. సో మొత్తం ఈ ఎలక్షన్స్ మొత్తం 2 పాయింట్లు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా తుడిచిపెట్టుకి పోతుంది అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. 2 ఒకటి ఏంటంటే రిజర్వేషన్లు అనేది 50% అది దాన్ని బ్రేక్ చేస్తాను అనేది ఒకటి. 2 అంటే 370 నేను మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పి చెప్తున్నారు ఎవరు, రాహుల్ గాంధీ. ఈ 2 చాలు ఆ కాంగ్రెస్ పార్టీ టోటల్గా దేశం నుంచి చెప్పండి. మన దేశ జనాభా 140 కోట్లు కదా, ఆర్టికల్ 370 ఎంతమంది తెలుసండి? 1 కోటి మంది తెలుసా? చెప్పండి నాకు. అంటే రద్దు చేసిన తర్వాత కొత్త గొప్ప తెలుసుకుని ఎంతమంది తెలుసు అండి? చాలా తక్కువ మంది తెలుసు. దాని మీద మామూలు అంతమంది తెలియకపోవచ్చు, కానీ దాని మీద పార్లమెంట్ నేననేది సామాన్యులకి అది పట్టించుకోడు. సామాన్యుడికి మామూలు వాళ్ళకి ఏంటి, సరిగ్గా జరుగుతుందా జరగట్లేదా, గవర్నెన్స్ మనకి రావాల్సిన స్కీములు వస్తున్నాయా లేవా, ఇబ్బందులు లేకుండా ఉన్నాయా లేవా, లేకపోతే ఈ నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉంటున్నాయా లేవా, శాంతి భద్రతలు బాగున్నాయా లేవా, ఇంతవరకే చూసుకుంటాడు తప్ప ఆర్టికల్ 370 గురించి ఆలోచించే పరిస్థితే ఉంటే దాని గురించి దేశం మొత్తం ఆలోచిస్తే అసలు మన దేశంలో రాజకీయం ఎట్టెందుకుంటుంది? సో అది క్రైటీరియా, అసలు క్రైటీరియా. ఈ రిజర్వేషన్ కూడా పనిచేయదు అంటారు, ఏది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 50% అసలు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్, అసలు కుదరదు. వీళ్ళు ఊరికే చెప్పడమే తప్ప సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పుడు మరాఠీ రిజర్వేషన్ చల్లదని చెప్పేసింది కదా. సో ఈ 2 అయితే రేపు ఎన్నికల ఫలితాలకి క్రైటీరియా అయితే ఉండదు, పెద్దగా ఉండదని నా ఉద్దేశం. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం కొత్తగా వచ్చే ఓటర్స్ కానీ యూత్ ఓటర్స్ కానీ కొంచెం ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ ఓటర్స్ని ఎక్కువ ఎవరు అట్రాక్ట్ చేయగలరు అంటే వయసు రీత్యా మరి రాహుల్ గాంధీ ఏంటంటే కొద్దిగా యంగ్స్టర్ వీళ్ళ మీద కంపేర్ చేస్తే. అలాగే ఇప్పుడు విదేశాంగ విధానంలో చూస్తేనేమో మోడీ బాగా సక్సెస్ అయ్యాడు, కానీ ఇది ఎంతమందికి అర్థమవుతుంది? కొత్త ఓటర్స్ వచ్చినా కానీ నార్మల్గా ఇటు అటు కొన్ని చీలికి వస్తుంది, కానీ ఎవరికి ఎక్కువ వెళ్తుంది అంటే మనం చెప్పలేం. ఆల్మోస్ట్ యూత్ కానీ కొత్తగా చేరిన ఓటర్స్ కానీ 2 కోట్లు ఉన్నారంట, సుమారుగా అరౌండ్ 2 crores ఉన్నారంట. అక్కడ వాళ్ళ థింకింగ్ని బట్టి డిసైడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనేది ఒక వర్షన్ అనిపిస్తుంది. అంటే ఆ 2 కోట్లు మొన్నటిదాకా కూడా ఉన్నారుగా, ఈ 4 నెలల్లో 2 కోట్లు చేరలేదుగా. లేదు, కొత్త ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళలో. 2 కోట్లలో కొత్త ఓటర్స్ కూడా ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నారు. 50 లక్షలు కూడా ఉండరు అంతమంది. ఈ 4 నెలల్లో అంతమంది యాడ్ చేస్తారు. 19 నుంచి 18-19 ఏజ్ గ్రూప్ వాళ్ళు. అదే నేను అనేది 4 నెలల్లో అంత తేడా రాదు కదా. అంటే కొత్త ఓటర్స్. అది మొన్న పార్లమెంట్ జరిగింది, పార్లమెంట్ జరిగిన తర్వాత ఇప్పటికన్నీ 5 నెలలు 6 నెలలే కదా. ఈ మధ్యలో అంత డిఫరెన్స్ యాడ్ వస్తుంది. అన్ని ఓట్లు 2 కోట్లు కానీ 34 లక్షలు ఏదైనా ఉంటే 10-15 లక్షలు యాడ్ అవుతాయేమో. సో న్యూట్రల్ ఓటర్స్, తటస్థ ఓటర్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా ఏ ఎలక్షన్ అయినా. మరి వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టరే కదా. ఇక్కడ ఒకటండి, ప్రజలు హిందుత్వమా ఇంకోట ఇవన్నీ చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్ లివింగ్, శాంతి భద్రతలు ఉండాలి. అట్లాగే మన కుటుంబం కానీ ఇది కానీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్తే శుభ్రంగా రావాలి, ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలి, ఇట్లా చూసుకుంటారు. కానీ హిందుత్వ నినాదం మీద ఒక్కదాని మీద గెలవటం అనేది అంత తేలిక కాదు.
ఇప్పుడు అక్కడ మరాఠా దాంట్లోకి వచ్చేదానికి మీరు ఓన్లీ హిందుత్వం మీద ఎట్టగెలుస్తారు? అక్కడ ముస్లిం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. ముస్లిం పాపులేషన్ ఉంది, హిందూ ఓటర్స్లోనే చీలికి వస్తుంది. ముస్లిం ఓటు అనేది సాలిడ్గా పడిపోతే ఒక పక్కన మీకు ఇప్పుడు కర్ణాటకలో జరిగింది అదే కదా. అవును, కర్ణాటకలో అదే జరిగింది, అదే అక్కడ జరిగింది అనుకోండి, మరి ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అప్పుడు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా వెళ్తుంది కదా. ఇప్పుడు జాతీయ ఉలేమా బోర్డు ఉంది కదా ముస్లిమ్స్ది, అది ఆల్రెడీ రంగంలో దిగి పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇటువైపు మహాయూత్ కూటమి వైపు ఎంత బలంగా పనిచేస్తున్నారో మహా వికాస్ కూటమి నుంచి కూడా అది కూడా అంతే పనిచేస్తుంది. అప్పుడు హిందూ ఓటర్స్ పోలరైజేషన్ వేగంగా జరగదంటారా? అంటే వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అయినా మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఉలేమా వాళ్ళైనా పబ్లిక్గా పనిచేయరు. వాళ్ళ ఇప్పుడు ఉలేమాలు ఉన్నారనుకోండి, ఆ మసీదుల్లోనో అక్కడో వెళ్ళి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళైనా ఆర్ఎస్ఎస్ కూడా అదే విధంగా చేస్తుంది. అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే నెగిటివిటీ వస్తుందా అంటే అంత తేలిగ్గా రాదు, బయటకు రావట్లేదు కదా వాళ్ళు. బయట రారు, బట్ తటస్థ ఓటర్ అనే ఉంటారు కదా సెక్టర్, ఆ సెక్టార్ అనేది ఇటువైపు మొగ్గు చూపుతుందా అటువైపు మొగ్గు చూపుతుందా అనే దానికి ఈ పరిణామం పనిచేయదంటారా? అంటే ఎట్లా ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఏమన్నారు కాబట్టి, అట్లాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హిందుత్వమే కదా, ఇప్పుడు హిందువులా ముస్లిమ్సా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారా? న్యూట్రల్ వారు డిసైడ్ అవుతారా? అవరు కదా. అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్ని బట్టో దీన్ని బట్టో డిసైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇదని అంటే ఒకటి కాంప్లికేటెడే, మీరు అన్నట్టు మహారాష్ట్ర కాంప్లికేటెడ్. ఆర్ఎస్ఎస్ ప్రచారం పనిచేస్తే బీజేపీకి వస్తుంది. అట్లా కాకుండా పార్లమెంటు ఎన్నికల సిస్టమ్ కనుక కంటిన్యూ అయితే కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది. సో జనరల్గా మనం చూస్తే ఓవరాల్గా ఒక అభిప్రాయం ఏంటంటే అర్బన్ ఓటర్స్ ఎప్పుడు కూడా బీజేపీ వైపు ఉంటారండి. అవును, ఇప్పుడు మనకు అక్కడ చూస్తే బాంబే పరిధిలోనే చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, నాగపూర్ లాంటి ఇలా చాలా ఉన్నాయి కదా. అది ఫెచ్చింగ్ కదా ముంబై. అదే కదా, ముంబై, కొంకిణి ఈ ప్రాంతాలన్నీ మొన్న కూడా బీజేపీకి మెజార్టీ, బీజేపీ కూటమికే మెజార్టీ వచ్చింది మొన్న కూడా. కానీ మరి గ్రామీణ ప్రాంతాలు మిగిలినవన్నీ ఇప్పుడు అహ్మద్నగర్ దగ్గర నుంచి ఆ కింద షిరిడి అవన్నీ మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్ కూటమికి వెళ్ళినాయి కదా. సో రూరల్ ఏరియాస్ కాంగ్రెస్కి ఉంటుంది, ఎక్కువ వెళ్ళినాయి కదా. సో దానివల్ల బీజేపీకి అర్బన్ ఓటర్స్ వచ్చినందువల్ల పెద్ద బెనిఫిట్ ఉండదంటారా? ఉంటుంది, వాళ్ళకి అక్కడ వరకు ఉంటుంది. కానీ ఆ ఇది ఎఫెక్ట్ వీళ్ళ మీద ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రాంతాల్లో పనిచేయాలిగా. ఈ 3 ప్రాంతాల్లో కిందటి ఎలక్షన్లో దాదాపు 9.75 10% దాకా కాంగ్రెస్ కూటమికి మెజారిటీ ఉంది. అంటే మీరు 11% వస్తే తప్ప మీరు దాన్ని బీట్ చేయలేరు కదా. సో ఈ క్రిటికల్ పొజిషన్ తెలిసేనా 16-17 తారీఖుల్లో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని ప్రచారానికి రమ్మని చెప్పారు. అంతే కదా, తెలుగు వాళ్ళు ఉన్న ఏరియా తర్వాత వీటిల్లో ప్రచారానికి రమ్మనేది అందుకే. సో లాస్ట్ టైం వారణాసికి పంపించారు, ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రకి పంపిస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారికి గ్రాఫ్ పడిపోతుందని అర్థమైందా? మొన్న కూడా మరి మీరు చూస్తే ఏదైతే రామాలయం కట్టారో ఆ కాన్స్టిట్యున్సీ బీజేపీకి వెళ్ళలేదు కదా. అవును అవును, ఇప్పుడు మా యూపీలో పెర్ఫార్మెన్స్ బాగాలేదు కదా మొన్న. అవును, చాలా తగ్గిపోయింది కదా. కాబట్టి అవన్నీ అంత తేలిక కాదు. మనం అనుకున్నట్టుగా ఏదో పక్క రాష్ట్రాల ప్రభావం ఇవి అంత ఉండదు, లోకల్లో ఎఫెక్టే ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ప్రయోగిస్తున్నారు? అంటే ప్రతి ఓటు కౌంటే కదా. అంటే అక్కడ క్రిటికల్గా ఉందని భావిస్తున్నారు వాళ్ళు. పొజిషన్ క్రిటికల్గా ఉందని తెలియబట్టే తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరినీ కూడా ఎక్కడంటే నేను చెప్పిన 3 ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తారు. ఓకే, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర అండ్ మరాఠ్వాడ. సో ఈ అంటే బోర్డర్లో తెలుగు వాళ్ళు ఉంటారు. బాంబే సిటీ ఉంది కదా, బాంబే సిటీలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటా. బాంబే సిటీలో మన నాయకులు వెళ్తే ఇదే అంత ఎక్కడ ఉంటారు, వాళ్ళే పెద్ద మేము బిజీ అనుకుంటారు. వీళ్ళు చెప్పిన మీటింగ్లు వినేవాళ్ళు ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ని బాగానే
చేస్తారు. మోడీ గారి Definitely. పార్టీ ఉపయోగించుకుంటారు. ప్రతి ఓటు అవసరం. వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి ఉపయోగించుకుంటారు. తప్పే ఉంది దాంట్లో. తప్పులేదే. జనరల్గా ఎప్పుడు తీసుకెళ్ళదు కదా. ఇప్పుడు హర్యానా తీసుకెళ్ళలేదు కదా, అవును కాశ్మీర్కి తీసుకెళ్ళలేదు కదా. అవును హర్యానా కాశ్మీర్ తీసుకెళ్ళలేదు. ఇది మనకు దగ్గర కాబట్టి, అంటే అంతకన్నా ఎక్కువ టఫ్గా ఉందనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అదే నేను అంటే టఫ్ లేకపోతే లేకపోతే తీసుకెళ్ళరు. ఉమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈయన ఇమేజ్ పెంచడానికి ట్రై చేయరు. డెఫినెట్గా ట్రై చేయరు. అవును. అంటే కాన్బర్ట్ పొజిషన్లోనే తీసుకెళ్తారు. సో టిపికల్గా మీ అబ్జర్వేషన్ ప్రకారం, మీరు ఆర్టికల్స్ కూడా రాశారు కదా, దాని మీద స్టడీ చేస్తున్నారు. మీ అంచనా ప్రకారం ఏ గవర్నమెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? అంటే ఎక్కువ అవకాశం నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ కూటమి ఓకే, వచ్చే అవకాశం ఎక్కువ. వీళ్ళ ప్రచారం లేకపోతే ఈ గ్రౌండ్ వర్క్ బాగా పనిచేస్తే బీజేపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో కేడర్ బలంగా ఉంటారు. ఇప్పుడు హర్యానాలో ప్రాంతీయ పార్టీలు వీక్ అయిపోయినాయి. అక్కడ ఇదివరకు ఉన్న లోక్దళ్ కానీ, ఆ తర్వాత దేవిలాల్ గారు ఉన్నప్పుడు ఈ పార్టీలన్నీ వీక్ అయిపోవడం వలన అక్కడ కేడర్ ఏది మన రీజనల్ పార్టీస్ కేడర్ దెబ్బతింది. ఇప్పుడు ఇక్కడ రీజనల్ పార్టీస్ ఏంటంటే కేడర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మహారాష్ట్రలో ఆల్రెడీ శివసేన వాళ్ళు కేడర్ బేస్డే, శరద్ పవార్ కేడర్ బేస్డే. అంటే ఈక్వల్గా పోటీ చేయగలరు, ఈక్వల్గా ఫైట్ చేయగలరు. సో ఏ కోణం నుంచి తీసుకున్నా ఎడ్జ్ అయితే మహావికాస్ కూటమికి ఉందంటారు. కాంగ్రెస్ నా కూటమి. ఉద్దేశం అయితే కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాన్ని.